వృద్ధులు బ్యాంకుల ముందు క్యూ లైన్లో నరకయాతన, నలుగురు మృతి, 5 ఏళ్ల తర్వాత అవ్వాతాతలకు చంద్రబాబు మార్కు దురవస్థ. ఊళ్లకు ఊళ్లే తరలి రావడంతో కిక్కిరిసిన బ్యాంకులు, డబ్బులు పడ్డ ఇనాక్టివ్ ఖాతాలతో పెద్ద ప్రాణాలకు మరో కష్టం. బ్యాంకుల్లోనే పింఛన్ జమ చేయాలన్న నిమ్మగడ్డ. ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు, కేంద్రం అన్ని డీబీటీతో ఇస్తుంటే పింఛన్లు మాత్రం ఎందుకు ఇవ్వరంటూ పురంధేశ్వరి డిమాండ్. నిత్యం ఫిర్యాదులతో డీబీటీ బ్యాంకుల్లో జమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఈసీ. గత 58 నెలలుగా కరోనాలోనూ నిర్విఘ్నంగా కొనసాగిన పింఛన్ల పంపిణీ. లబ్ధిదారులకు ఇళ్ల వద్ద వాలంటీర్ల ద్వారా చేతికి అందించిన రాష్ట్ర ప్రభుత్వం కోడ్ని అడ్డం పెట్టుకుని వాలంటీర్లపై రెచ్చిపోయిన బాబు బ్యాచ్. 2 నెలలుగా పింఛన్ల పంపిణీకి వరుసగా ఆటంకాలు. గత నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేసిన ఆగని ఫిర్యాదులు, ఉన్నతాధికారులు బ్లాక్మెయిల్ చేసేలా పచ్చ మీడియాలో కథనాలు. ఈసీ ఆదేశాలతో బ్యాంకుల్లో డబ్బులు జమ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వరుసపెట్టి పదే ఫిర్యాదులతో మేము 2024 మార్చి 30 ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతాలను లబ్ధిదారులకు డీబీటీ నగదు రూపంలో కాకుండా బ్యాంక్ ఖాతాలో జమ విధానంలో పింఛన్ల పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వండి, లేదంటే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయండి అంటూ ఏప్రిల్ 26ని ఈసీకి జారీ చేసిన ఆదేశాల సారాంశం. ఏప్రిల్లో దివ్యాంగుల ఇళ్ల వద్ద, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ మీద టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదులు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులు ఇచ్చిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే దొరుకుతున్నవన్నీ పచ్చ నోట్లే.